10 ఏళ్ల పాప సహస్ర కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బాలుడి గురించి విని షాక్ అవుతున్నారు పోలీసులు. కేవలం 15 నిమిషాల్లోనే సహస్రను ఆ బాలుడు చంపేశాడంటూ విని పోలీసులు సైతం విస్తుపోతున్నారు. బాలుడి చేతిలో రెగ్యులర్ గా కత్తి ఉండేది అంటూ కూడా తెలుస్తోంది. తల్లిదండ్రులు కొడుకుని పట్టించుకోలేదా, లేకపోతే కొడుకు వాళ్ళ మాట వినే స్థాయిలో లేడా అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతోంది. రకరకాల అభిప్రాయాలు ఈ విషయంలో వ్యక్తం అవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ఆ క్రైమ్ థ్రిల్లర్స్ చూస్తూ సైకోలా బాలుడు బిహేవ్ చేసేవాడు అంటూ కూడా కొన్ని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఓటీటీలో రెగ్యులర్గా క్రైమ్ సీన్స్ చూసి దొంగతనానికి ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. హత్య జరిగిన రోజు పోలీసులనే తప్పుదోవ పట్టించాడు బాలుడు. సహస్ర ఇంట్లో నుంచి అరుపులు వినిపించాయని పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు. పోలీసుల కదలికలపైనే బాలుడు నిఘా పెట్టినట్లుగా తెలుస్తోంది. పోలీసులు ఎవరిని విచారిస్తున్నారు, ఎవరిని పట్టుకెళ్తున్నారు, ఎవరిని తీసుకెళ్తున్నారు అనే దానిపై ఎప్పటికప్పుడు బాలుడు గమనిస్తూ ఉన్నట్లుగా తెలుస్తోంది. అంటే హీస్ గాట్ ఏ క్లారిటీ, హీస్ క్లియర్. ఖచ్చితంగా ఎక్కడ భయపడట్లేదు, తాను చాలా క్లియర్గా ఉన్నాడు. పోలీసులనే తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు. విచారణ జరుగుతున్నప్పుడు పోలీసులు పక్కనే తిరిగాడు. ఈ నేపథ్యంలో అసలు ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి, సహస్ర ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు, అసలు బాలుడు ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటి, చుట్టుపక్కల ఈ జరిగినటువంటి ఇన్సిడెంట్ గురించి అసలు ఏమనుకుంటున్నారు, విచారణ ఇంకా ఎలా జరుగుతోంది, ఇంకా ఎలాంటి విషయాలు బయటకు వస్తున్నాయి, ఇలా అన్ని వివరాలు తెలుసుకుందాం. మా ప్రతినిధి పెట్రిషియా ఉన్నారు మనతో లైవ్లో సిద్ధంగా. ఘటనా స్థలం దగ్గర నుంచి మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. పెట్రిషియా, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? ఎస్, 10వ క్లాసు చదువుతున్న బాలుడు 10 సంవత్సరాల బాలికని అతి దారుణంగా హత్య చేయడం ప్రస్తుతం సెన్సేషనల్గా మారింది. ప్రస్తుతం మనం శాస్త్ర ఇంటి వద్దనైతే ఉన్నాము. ఎక్కడైతే ఘటన జరిగిందో ఆ ఇంటి వద్ద అయితే ప్రస్తుతం మనం ఉన్నాము. ఒకవైపు ఈ ఘటన ప్రస్తుతం అందరినీ కలిచివేస్తుందనే చెప్పొచ్చు. ఒకవైపు ఈ కేసులో చాలా విషయాలు వెలుగులోకి వస్తున్న సిచ్యువేషన్ అనేది చెప్పొచ్చు. ఒకవైపు సహస్ర చనిపోయిన తర్వాత 5 రోజుల తర్వాత కూడా నిందితుడు బయటికి రావడం జరిగింది. జ్యువెలరీ హోమ్కి తరలించారని తెలుస్తుంది. అతి దారుణంగా హత్య చేశారని తెలుస్తుంది. ఒకవైపు మైనర్ బాలికి 2 అక్కలు, అదే కాకుండా తల్లిదండ్రులు ఉన్నారని తెలుస్తుంది. సెక్యూరిటీ స్టాఫ్గా తండ్రి ఏం పనిచేయట్లేదు, తల్లి మాత్రం పనిచేస్తుందని తెలుస్తుంది. బాలుడు దొంగతనం చేయడానికి మాత్రమే వెళ్ళాడు, కానీ హత్య చేశాడు. ఒకవైపు కత్తిని క్లీన్ చేసి, అదే కాకుండా రక్తం మడుగులో ఉన్న దుస్తులు ఏవైతే ఉన్నాయో అవంతా కూడా సజ్జ పైన పెట్టాడని కూడా తెలుస్తుంది. ప్రస్తుతం సహస్ర ఇంటి వద్ద అయితే మనం ఉన్నాము. ఒకసారి మనం విజువల్స్లో చూస్తుంటే కూడా ఇదే ఇంటి పైన టెర్రస్ పైన కూడా ఘటన చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఒకవైపు కూడా ఈ సంఘటన ప్రస్తుతం స్థానికంగా అందరినీ కూడా కలిసి వేస్తుంది. అదే కాకుండా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇచ్చిన చిన్న హింట్తోని మర్డర్ మిస్టరీ అంతా కూడా విడిపోయిందని చెప్పొచ్చు. ఒకవైపు హత్య జరిగిన రోజు ఒక కుర్రాడు నక్కి దాక్కున్నాడంటూ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ పోలీసుకి చెప్పడం, ఆ తర్వాత మెషిన్ థెఫ్ట్ కాస్త మెషిన్ మర్డర్గా మారిందని తెలుస్తుంది. ఇదంతా కూడా 5 రోజులు పట్టింది. ఎటువంటి క్లూ లేక హ్యూమన్ ఇంటెలిజెన్స్ వాళ్ళకు కూడా కేసుని ఛేదించారని కూడా తెలుస్తుంది. ఒకవైపు ఇక్కడనే సంఘటన కూడా జరిగింది. సహస్ర 6th క్లాస్ చదువుతుంది, ఆ హంతకుడు మాత్రం 10వ క్లాస్ చదువుతున్నాడు. ప్రస్తుతం మనం ఇక్కడనే ఉన్నాము. ఇదే ఇంట్లో ఘటన కూడా చోటు చేసుకుంది. ఒకవైపు 5 రోజులు పట్టింది. హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా కూడా ఇదంతా చేశారు. 10 ఏళ్ళ కుర్రాడు ఇంత దారుణానికి ఒడికట్టాడా అన్న థాట్ అయితే ప్రస్తుతం ఇదే ఇంట్లో అయితే జరిగింది. ఒకసారి మనం విజువల్స్లో చూస్తుంటే కూడా చాలా క్లియర్గా కూడా చూడొచ్చు. ఇదే ఇంట్లో ఘటన చోటు చేసుకుంది. ఇక్కడనే శాస్త్రాన్ని అతి దారుణంగా హత్య చేశాడని కూడా తెలుస్తుంది. 10వ క్లాస్ చదువుతున్న బాలికని అతి దారుణంగా ఇక్కడనే హత్య చేసిన ఇన్సిడెంట్ ప్రస్తుతం అందరినీ కూడా స్థానికంగా కలిచివేస్తుందని చెప్పొచ్చు. విజువల్స్లో కూడా ఒక్కసారి మనం చూడొచ్చు. ఇక్కడనే అతి దారుణంగా బాలికని హతమార్చాడని కూడా తెలుస్తుంది. ఒకసారి విజువల్స్లో కూడా మనం పూర్తిగా చూడొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరినీ ఉలిక్కి పడేలాగా చేసిందని చెప్పొచ్చు. ఎంతోమంది విచారించారు, ఎన్నో సీసీటీవీ ఫుటేజ్ను కూడా
ఇన్స్పెక్ట్ చేశారని కూడా తెలుస్తుంది. మైనర్ బాలుడే అని కూడా తెలిసిందనే చెప్పొచ్చు. ఒకవైపు ఘటన జరిగిన ఇన్సిడెంట్ ఎక్కడైతే జరిగిందో అక్కడనే ఉన్నాడు సహస్రతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇక్కడనే 4 years నుంచి ఉంటున్నారని కూడా తెలుస్తుంది. ఒకసారి విజువల్స్లో కూడా చూడొచ్చు. మనం చూస్తున్నట్టు బెడ్ మీదనే దాదాపు 25 సార్లు కూడా కత్తిపోట్లతో పొడిచి మరి అతి దారుణంగా హత్య చేశాడని తెలుస్తుంది. పక్కనే ఉన్న బిల్డింగ్ ఏదైతే ఒకసారి ఉన్నాడో ఆ మైనర్ బాలుడు కూడా ఇదే బిల్డింగ్ పైన నివసిస్తూ ఉంటాడు. ఈ బిల్డింగ్ పైననే చాలా ఈజీగా ఒకసారి ఇక్కడ చూడొచ్చు విజువల్, ఎంత డిస్టెన్స్ లేదు, ఇక్కడ నుంచి దూకి మరి వచ్చి హత్య చేశాడని కూడా తెలుస్తుంది. క్రికెట్ కిట్ కొనుక్కోవాలి, బ్యాట్ కొనుక్కోవాలి, బేకరీ ఐటమ్స్ కొనుక్కోవాలంటూ కూడా రెగ్యులర్గా రావడం, వాళ్ళ తమ్ముడితో ఆడుకోవడము, ఏ టైంకి తల్లిదండ్రులు బయటికి వెళ్తారు, ఇవంతా కూడా తెలుసుకొని అదే పనిగా ఒక రెక్కి నిర్వహించారనే చెప్పొచ్చు. ప్రీ ప్లాన్డ్గా కూడా ఒక స్క్రిప్ట్ని రాసుకోవడం, ఆ స్క్రిప్ట్ బేస్ చేసుకొని అతను లోపలికి రావడం, ముందు ఇంటికి రావాలి, డోర్ ఎలా ఓపెన్ చేయాలి, లోపల లాకర్ ఎలా ఓపెన్ చేయాలి, డబ్బులు ఎలా తీసుకోవాలంటే ప్రీ ప్లాన్డ్గానే అతను రావడం జరిగింది. ఇన్సిడెంట్స్ కూడా చూడొచ్చు. చాలా 4th floorలో మైనర్ బాల్తో పాటు వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడనే ఉంటారు. 2 అక్కలు, వాళ్ళ తల్లి కూడా సెక్యూరిటీ సూపర్వైజర్గా కూడా పనిచేస్తూ ఉంటుంది. తండ్రి కూడా ఏ పని చేయడు. ఆర్థిక ఇబ్బందుల వల్లనే వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలుస్తుంది. కానీ చాలా ఈజీ యాక్సెస్, ఒక్కసారి చూడొచ్చు, డిస్టెన్స్ లేదు, చాలా ఈజీగా జంప్ చేయడానికి ఉంటుంది. శాస్త్ర ఒక్కటే ఇంట్లో ఉందని కూడా గమనించడం, ఎలాగో తెలిసిన అమ్మాయి కాబట్టి ఏప్రిల్ నెలలో కూడా సహస్ర బర్త్డేకి ఆ మైనర్ బాలుడు కూడా రావడం జరిగింది. అదే చేత ఒకవైపు కత్తి కూడా తీసుకొచ్చి అతి దారుణంగా హత్య చేశాడు. ప్రీ ప్లాన్గానే వచ్చాడు. ఒక 10వ తరగతి బాలుడు ఇంత దారుణానికి ఎలా ఉడికడతాడు అనేది కూడా చాలా షాకింగ్గా అనిపిస్తున్నది. ఒకవైపు ఆయన పేరెంట్స్ కొంతమంది సరిగా చూసుకోకపోవడం, పట్టించుకోకపోవడము, ఒక వెబ్ సిరీస్ చూసి ఇలా హత్య చేశానంటూ కూడా ఆ బాలుడు ప్రిలిమినరీగా చెప్తున్నాడని కూడా తెలుస్తుంది. ఎప్పుడు కూడా స్కూల్కి వెళ్ళకపోవడము, క్రికెట్ ఆడుకోవడము, చదువుకోపోవడము, ఆర్థిక ఇబ్బందులు ఉండడం, తల్లిదండ్రులు కూడా కౌన్సిలింగ్ ఇవ్వలేకపోయారు. అంటే పేరెంట్స్ కూడా దృష్టి పెట్టకపోవడము, అదంతా కూడా అతని మైండ్ కరప్ట్ అవ్వడము, ఈ క్రైమ్కి సంబంధించినంత కూడా వెబ్ సిరీస్ చూశాను, ఓటీటీ చూశాను, అలానే హత్య చేశానంటూ కూడా ప్రాథమిక విచారణ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేట్లో అతను చెప్పినట్టు కూడా తెలుస్తుంది. హత్య జరిగిన తర్వాత కూడా మైనర్ బాలుడు ఎవరైతే ఉన్నాడో పోలీస్తో పాటే తిరగడము, 3 సార్లు డాడీ 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 అన్న అరుపులు నాకు వినిపించాయంటూ కూడా పోలీసులని తప్పుదోవ పట్టించాడని కూడా తెలుస్తుంది. చాలా తెలివిగా పోలీసులను కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడని కూడా తెలుస్తుంది. ఏదైతే ఈ ఇంట్లోకి ఏ విధంగా డోర్ని ఓపెన్ చేయాలి, ఎలా లోపలికి వెళ్ళాలి, ఎలా జంప్ చేయాలి, అడ్డొస్తే ఏం చేయాలి, డోర్ని ఎలా ఓపెన్ చేసుకోవాలి, లోపలికి ఎలా వెళ్ళాలి అంటూ కూడా ఇదంతా ప్రీ ప్లాన్గా ఒక లెటర్ రాసుకోవడము, అదే కాకుండా ఒక సాఫ్ట్వేర్ ఇంజన్కి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండడము, వెంటనే ఈ అంతా కూడా నక్కి దాక్కోవడము, ఇదంతా కూడా అతను అనుమానం వ్యక్తం చేయడము, ఆ సాఫ్ట్వేర్ ఇచ్చిన క్లూ బట్టే పోలీసులు కూడా ఛేదించారు, అతన్ని ఇంటరాగేట్ చేశారని కూడా తెలుస్తుంది. ఒకవైపు అతనితో పాటు ఇంటికి కత్తి తీసుకెళ్లడము, ఆ కత్తిని కూడా శుభ్రంగా క్లీన్ చేయడము, రక్తం మడుగులు ఉన్న బట్టలంతా కూడా సజ్జ పైన అటుకుపైన దాచిపెట్టడము, అదే కాకుండా తల్లిదండ్రులు కూడా అసలు ఏమాత్రం కూడా గమనించకపోయలేరని కూడా తెలుస్తుంది. పోలీసులు కూడా అసలు వాళ్ళ తల్లిదండ్రులకు తెలిసి ఇతను హత్య చేసి వచ్చాడనే విధంగా కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తల్లిదండ్రులు తెలిసి పోలీసులకి దాచిపెట్టి ఉంటారా, లేకపోతే ఇంకేదన్నా కోణం ఉందా అనే విధంగా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రతి దానికి కూడా పోలీసులు ఆన్సర్ చేయడానికి రెడీగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అంతా కూడా సెన్సేషనల్ అయింది ప్రస్తుతం ఈ కేసు. మిషన్ చోరీ కాస్త మిషన్ థెఫ్ట్ కాస్త మిషన్ మర్డర్గా మారింది. ఒక చిన్న బాబా, అది కూడా 10వ క్లాస్ చదువుతున్న బాలుడు, 14 ఏళ్ళు ఉంటాయి, అటువంటిది 6వ క్లాస్ చదువుతున్న బాలిక, 10 సంవత్సరాల బాలికని ఎలా హత్య చేశాడో, అటువంటి క్రిమినల్ మైండ్ సెట్ ఎక్కడి నుంచి వచ్చిందన్న విధంగా కూడా పోలీసులకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. చాలా వైల్డ్గా క్రూయల్ బిహేవియర్ అనేది అంత చిన్నప్పటి నుంచి ఇతనికి ఎలా బిల్డ్ అయింది అనే కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతన్ని మాత్రం జువెనైల్ హోమ్ గా తరలిస్తున్నారు. కీలక నిందితుడిగా మాత్రము ప్రస్తుతం అతను అయితే ఉన్నాడు. అదే కాకుండా ఆ లెటర్ లో కూడా చాలా క్లియర్ గా హౌ టు గో ఇన్సైడ్ అండ్ ఆ లెటర్ లో కూడా ఒకసారి ఫస్ట్ గో హోమ్, take gas and a table, cut with knife, after cutting the lock take money,
లాక్ ఫ్రమ్ హోమ్, కీప్ దెమ్ గ్యాస్ ఆన్ ఇట్ ఇన్ ఎ స్టేజ్ అండ్ లీక్ ద గ్యాస్ని కూడా లీక్ చేయాలి అని ఒక దుర్బుద్ధి ఉండే అని కూడా ఇక్కడ తెలుస్తుంది. చాలా క్లియర్గా థ్రెఫ్ట్, మిషన్ డన్, వచ్చి రాని ఇంగ్లీష్తో కూడా అతను లెటర్ రాసుకోవడం, ఎక్కడ మర్చిపోతాడు అనుకున్నాడా లేకపోతే మిషన్ని ఎలా అప్లికబుల్ చేయాలి అనుకున్నాడా, ఏదో క్లియర్గా రాసుకొని ఆ లెటర్ తీసుకెళ్ళి మరి అతి దారుణంగా సహస్య చూసింది అని ఒక ఉద్దేశంతోనే దాదాపు 25 సార్లు పొడిచి అతి దారుణంగా హత్య చేసి ఒకవైపు పోలీసులు అడుగుతున్నప్పటికీ కూడా తప్పించుకునే ప్రయత్నం, అంటే పోలీసులను కూడా తప్పుదోవ పట్టించి, అంటే నేను డాడీ అని అమ్మాయి అరిచింది నేను విన్నాను కానీ నాకు తెలియదు అంటూ కూడా ఇలా తప్పుదోవ పట్టించే ప్రయత్నం అయితే చేశారు. ప్రస్తుతం అతన్ని మాత్రము జువెనైల్ హోమ్ కి తరలించారు. పోలీసులు కూడా అనేక ప్రశ్నలు కోణంలో అన్నింటిలో క్వశ్చన్స్ రేజ్ అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొదట చూసుకుంటే 5 రోజుల పాటు ఎక్కడ కూడా సీసీటీవీ ఫుటేజ్ కానీ ఎక్కడ కూడా టెక్నాలజీకి సంబంధించిన ఎవిడెన్స్ అయితే ఎక్కడ టెక్నికల్ ఎవిడెన్స్ దొరకలేదు. కానీ ఏదైతే హ్యూమన్ ఇంటెలిజెన్స్ వాళ్ళ అంటే ఎవరైతే ఆ సాఫ్ట్వేర్ ఇచ్చిన సమాచారం మేరకే అక్కడ బాబుకి సంబంధించిన బాబు పేరెంట్స్ కానీ ఇటు ఈ పాప పేరెంట్స్ కానీ ఎవరు అసలు వాళ్ళు ఎక్కడున్నారు, ఇప్పుడు వాళ్ళ కండిషన్ ఏంటి, అలాగే ఇప్పుడు ఆ ఇంట్లో కింద పై ఉన్నటువంటి అంతస్తుల్లో కానీ ఉన్న వాళ్ళ పరిస్థితి అంటే వాళ్ళు ఏమంటున్నారు, ఈజ్ దర్ ఎనీ పాసిబిలిటీ, మీకు అవకాశం ఉందా అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడడానికి, కింద ఉన్న వాళ్ళు కానీ లేదంటే బయట అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కానీ మాట్లాడే అవకాశం ఉందా, అండ్ వాళ్ళ పేరెంట్స్ పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? శాస్త్ర కుటుంబ సభ్యులు మాత్రం ప్రస్తుతము తన అంత్యక్రియలు చేయడానికి ఊరికి వెళ్ళిపోయారని కూడా తెలుస్తుంది. ఏదైతే బాబు అంతకుడు కుటుంబ సభ్యులు మాత్రము పోలీస్ స్టేషన్లో ప్రస్తుతం అయితే ఉన్నారు. స్థానికంగా అందరు కూడా షాక్లో ఉన్నారంటే ఒక చిన్న బాబుకి ఇక్కడ మాతో పాటే ఆడుకున్న వ్యక్తి ఎప్పుడు ఇక్కడనే ఆడుతుంటాడు, బ్యాట్ బాల్ స్కూల్కి సరిగ్గా వెళ్ళడు, బ్యాట్ బాల్ క్రికెట్ పైన అతనికి చాలా ఇంట్రెస్ట్ ఉందంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. అదే కాకుండా ప్రస్తుతం స్థానికులు అందరు కూడా భయప్రాంతులకు గురైన సిచ్యువేషన్, అంటే ఒక 10వ క్లాస్ చదువుతున్న బాలుడికి ఇంత మైండ్ సెట్ రావడం ఏంటి, అది కాక మిషన్ థ్రెఫ్ట్ కాస్త మిషన్ మర్డర్గా ఎలా మారింది, అతను ఆ పాపని ఎలా చంపాలనుకున్నాడంటూ కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అదే కాకుండా ప్రస్తుతం స్థానికంగా అందరినీ కలిచివేస్తున్న సిచ్యువేషన్ అనే చెప్పొచ్చు. ఇక్కడ పిల్లలు కూడా అందరు ఇక్కడనే ఆడుకుంటుంటారు. అదే ఏజ్కి ఒకసారి మనం ఇక్కడ షూస్ కూడా చూడొచ్చు, అదే ఏజ్కి సంబంధించిన పిల్లలు కూడా అందరూ ఇక్కడనే ఉంటారు. ఎవరు కూడా ఇంత గమనించలేకపోయాము. ఎంతసేపు కుటుంబ సభ్యుల పైన అనుమానం, సొంత తండ్రి పైన కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేశాడు. ఎందుకంటే మొదట చూసింది తండ్రే కాబట్టి తండ్రి ఏదన్నా దీంట్లో మ్యానిపులేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు అన్న విధంగా కూడా సొంత తల్లిదండ్రులని సొంత ఫ్యామిలీని కూడా అనుమానం వ్యక్తం చేశారు. అటువంటిది ఆ బాబు చంపిన తర్వాత కూడా, మైనర్ బాలుడు చంపిన తర్వాత కూడా ఏం తెలియనట్టు పోలీసులకి డాడీ 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 అని 3 సార్లు అరిచిందంటూ కూడా గత 5 రోజుల నుంచి కూడా ఆ బాలుడు పోలీసులతోనే తిరగడం, ఇదంతా కూడా వాళ్ళతోనే ఉండడం, కేవలం కొత్త బట్టలు, బ్యాట్ బాల్ కొనుక్కోవడానికి, కిట్ కొనుక్కోవడానికి, బేకరీస్కి తిరగడానికి మాత్రమే ఈ హత్య చేశాడని తెలుస్తుంది. కానీ మిషన్ థ్రెఫ్ట్ కాస్త ఎందుకు మిషన్ మర్డర్ అవ్వాల్సి వచ్చింది, అతనికి ఉన్న క్రిమినల్ మైండ్ సెట్ ప్రస్తుతం క్వశ్చన్ మార్క్గా మారింది. అంటే మర్డర్ మిస్టరీ మాత్రం వీడింది కానీ అనేక క్వశ్చన్స్ వస్తున్నాయి. మొదట ఏదైతే పోలీసులు ఎవరైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ చెప్పాడో అతను ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చింది, 5 రోజుల నుంచి కూడా పోలీసులు విచారిస్తున్నప్పటికీ కూడా ఎందుకని అతను చెప్పలేకపోయాడు, అదొకటి. ఇంకోటి ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్ లేకపోవడం, చాలా అనేక ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి మనము ఇక్కడనే ఉన్నారు కూడా, ఒక్కసారి మనం విజువల్స్లో చూస్తుంటే కూడా ఇక్కడనే ఘటన జరిగింది. ఒకవైపు అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది, మరోవైపు భయప్రాంతులకు గురి చేస్తుంది.